బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే కానుంది. గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయితే కొనసాగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న మంత్రివర్గ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ కు మారింది. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చ అయితే జరగనుంది. ఇక ఆ తర్వాత అసెంబ్లీ మండలిలో చర్చ జరగనున్నది. ఇక ఆ అంశానికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీపైన కూడా మంత్రివర్గం చర్చించి విధి విధానాలను షెడ్యూళ్లను ఖరారు చేయనుంది. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ రిక్వెస్ట్లపై స్పెషల్ కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ అటు ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నారు. నిర్దిష్టమైన విధి విధానాలను, అర్హతలను, జారీకి సంబంధించి షెడ్యూళ్లను ఖరారు చేసే అవకాశమూ ఉంది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర పలు అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఈ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.